టేస్టీగా అండ్ సింపుల్గా కోడిగుడ్డు పులుసు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలి అనేది ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా చూపిస్తాను. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. ఓకే అండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ఏంజల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? చేపల పులుసు ఎంత టేస్టీగా ఉంటుందో అలాగే మనం కోడిగుడ్డు పులుసు కూడా చేసుకోవచ్చు. ఏంటంటే అది చేసే ప్రాసెస్ కొంచెం తెలిస్తే సరిపోతుంది. ఇందులో మెయిన్గా మెంతులు, జీలకర్ర ఇలా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. పులుసులు ఏవిట్లలో అయినా టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇలా పౌడర్ వేసుకుంటే. నేనైతే ఒకవైపు ఇలా ఫ్రై చేస్తున్నాను అండ్ ఇంకొక వైపు ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను. మెంతులు ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని మనం పౌడర్లా చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో మనం కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. పులుసులలో కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. తర్వాత మనం ఇందులో కొంచెం జీలకర్ర అండ్ కొంచెం ఆవాలు కూడా వేసుకోవాలి. తర్వాత మనం ఇందులోకి ఆనియన్స్ అయితే కొంచెం ఒక పెద్ద సైజు 4 ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. తర్వాత కొన్ని టమాటోస్ అంటే ఒక 2 కట్ చేసుకున్నాను టమాటా కూడా. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు ఇలా అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం పచ్చిమిర్చి అండ్ కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. పులుసులలో కరివేపాకు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా అన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ఇందులో అల్లం యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి అయితే నేను ఏ కర్రీలో అయినా అప్పటిదప్పుడే దంచుకొని వేసుకుంటాను. సో నేనైతే అల్లం వెల్లుల్లి ఇలా దంచేసాను. ఇప్పుడు ఇది మనం ఇందులో యాడ్ చేసుకుందాము. ఇలా ఫ్రెష్గా దంచి వేసుకుంటేనే కర్రీలలో టేస్ట్ బాగుంటుంది. మెయిన్గా నాన్ వెజ్ అంటే ఎగ్ కానీ చికెన్, మటన్, ఫిష్ ఇలా ఇవి ఏమైనా ట్రై చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎప్పటికప్పుడు అట్లా దంచుకొని వేయండి. ఇప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. అల్లం కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు వేసాక ఒకసారి మంచిగా ఇలా కలుపుకోవాలి. అన్నీ బాగా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ఉన్నాయి కదా, సో అవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. టమాటా మొత్తం మగ్గిపోయే వరకు, మంచిగా ఫ్రై అయ్యే వరకు మనం మూత పెట్టి మగ్గించుకోవాలి. కర్రీ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందే చింతపండుని ఇలా నానబెట్టుకోవాలి. కొంచెం త్వరగా అవ్వాలి అంటే కొంచెం హాట్ వాటర్ వేస్తే త్వరగా అయిపోతుంది. ఇందులో నుంచి మనం పులుసు తీసుకొని ఇంకా కర్రీలో యాడ్ చేసుకోవాలి. ఇది మీ ఇష్టం అండి, ఆప్షనల్. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలి అంటే తక్కువ వేసుకోవచ్చు. పులుపు ఇష్టపడే వాళ్ళైతే ఎక్కువగా వేసుకోవచ్చు. తర్వాత మనం ఇందులో కొంచెం కారం అంటే రుచికి సరిపడినంత వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా, సో కొంచెం స్పైసీ చూసుకొని వేసుకోండి. తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి పులుసు బాగా మరిగే వరకు మూత పెట్టేసి మరిగించాలి. ఒక 5 మినిట్స్ బాగా మరిగించుకున్న తర్వాత చూడండి ఇలా మంచిగా దగ్గరికి వచ్చేసింది గ్రేవీ లాగా. సో ఇప్పుడు మనం ఇందులో మెంతుల పొడి అయితే యాడ్ చేసుకోవాలి. ఉప్పు, కారం ఒకసారి టేస్ట్ చేసుకొని ఏమైనా తక్కువ అనిపిస్తే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న మెంతుల పౌడర్ అయితే ఇప్పుడు కొంచెం ఒక చిన్న స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా పౌడర్, అంటే ఇది ధనియాలు, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, కొంచెం మిరియాలు ఇలా అన్నీ కలిపి పౌడర్ చేసుకొని పెట్టుకుంటాను. కొంచెం ఇలా నాన్ వెజ్ కర్రీస్లలో నేను ఇదే వేస్తాను ఎక్కువగా.
బయట దొరికే గరం మసాలా పౌడర్స్ కంటే మనం ఇంట్లో ఇలా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని పౌడర్ చేసుకుంటే టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలిపేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అయితే మగ్గనివ్వాలి ఆ మసాలా అంతా పట్టే వరకు. తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని ఇలా చాక్తో నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అప్పుడు కొంచెం గ్రేవీ అనేది మధ్యలోకి వెళ్ళి మంచిగా టేస్టీగా ఉంటుంది ఎగ్ అయితే. కొంతమంది ఫ్రై చేస్తూ ఉంటారు ఎగ్స్ని, నాకైతే అలా నచ్చదు, లబ్బర్లాగా ఏదోలా అనిపిస్తుంది. సో నేను ఇలాగే వేసుకుంటాను. ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్. మా హస్బెండ్కి అయితే అసలు పులుసులో వేస్తేనే నచ్చదు. సో అందుకనేసి ఓన్లీ 2 ఎగ్సే వేసాను. ఇంత పులుసుకి ఓన్లీ 2 ఎగ్సేనా అనుకోకండి, తనకు వేరే సపరేట్గా పెట్టాను ఎగ్స్. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ కదా, నాకైతే ఇలా ఇష్టం, తనకు అలా ఇష్టం. కొంతమందికి ఫ్రై చేసుకొని వేసుకుంటే ఇష్టం. ఫైనల్గా ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయింది. ఓకే అండి, బాయ్. మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.